హాయ్ అందరికీ. ఈరోజైతే అనుకోకుండా ఊరెళ్తున్నాము. ఇక పొద్దున్న లేసి అయితే పనులు చేసుకుంటున్నా. ఎందుకంటే కొంచెం లేట్ అయినా కూడా మస్తు ఎండలు కొడుతున్నాయి. ఇక ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎండకైతే బైక్ పైన వెళ్ళడం అయితే కొంచెం రిస్క్ అని ఇక ప్రొద్దున్నే పనులన్నీ చేసుకొని అయితే వెళ్ళేసరికి అయితే 6:30 అయింది. కానీ మేము అనుకున్నట్టయితే ఈ రోజైతే ఎండ కొట్టలేదు. మస్తు చల్లగా ఉంది క్లైమేట్ మొత్తం. మా అమ్మగాడైతే మస్తు ఎంజాయ్ చేసింది. ఇక పోయేటప్పుడు అయితే ఒక 2.5 అవర్ పడుతుంది కాబట్టి పోయేటప్పుడు మధ్యలో అయితే చౌరస్తా దగ్గర ఆగైతే ఇక టిఫిన్ చేసినాము. లిటరల్లీ టిఫిన్ అయితే మస్తు మంచిగా ఉంది. కాకపోతే చట్నీ మాత్రం మస్తు అంటే మస్తు కారం ఉన్నది. అసలు పిల్లలు అయితే నోట్లో కూడా పెట్టలేదు, అంత కారం ఉన్నది. ఇక పోయేటప్పుడు అయితే గంగ బ్రిడ్జ్ దగ్గర అయితే మస్తు ఎంజాయ్ చేసాడు మా అమ్మగాడు. ఎందుకంటే అక్కడ మస్తు చల్లగా గాలి వచ్చాడు అనమాట. అటు చూసుడు ఇటు చూసుడు ఆగమాగం చేసాడు. ఇక మా ఊరి దగ్గరికి అయితే వచ్చేసినాం. మా అమ్మగాడు అయితే మస్తు ఎంజాయ్ చేసుకుంటూ అందరికి బాగా ఎప్పుడు అందరు దాన్నే చూసుడు. ఇక్కడనైతే బాపు వడ్లయితే నేర్పుతుండ అన్నట్టు. అక్కడ ఆగినాం కానీ బాపు వస్తారని చెప్పేసి ఇక్కడనైతే నేను అమ్మ వాళ్ళు ఇంట్లో దేవుని పెట్టుకున్నప్పుడు అయితే ఈ ముగ్గులు నేను వేసినాను. ఎట్లున్నాయో కమెంట్ చేయండి. ఇక మమ్మల్ని చూసి అయితే మా చెల్లి కొడుకు మస్తు షాక్ అండి. నచ్చితే